नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम రామ రామ హరే హరే. భగవద్గీత యథాతథం ప్రథమాధ్యాయం. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. ఒకటో శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యం. భగవద్గీత అనేది విస్తారంగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహాత్మ్యంలో సంగ్రహంగా చెప్పబడినది. భగవత్ శాస్త్రం ఎవరైనను భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయంతో పరిశీలాత్మకంగా పఠించి ఎట్టి సొంత వాక్యాలను చేయకుండా అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించవలనని అందులో తెలుపబడినది. అర్జునుడు గీతను భగవానుని నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనెను. ఈ విధంగా ఎవరైనను స్పష్టంగా అవగాహన చేసుకోగలరనుటకు భగవద్గీతలోనే ఉదాహరణ కలదు. ఎవరైనను ఈ గురు శిష్య పరంపరలో ఎటువంటి స్వంత కల్పితలు వ్యాఖ్యానాలను చెయ్యకుండా భగవద్గీతను అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానంను, ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథంలోని విషయాలే కాకుండా మరెక్కడనూ కనిపించని విషయాలు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు గుర్తించగలుగును. అదే గీత యొక్క విశిష్ట ప్రామాణికత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుచే ప్రత్యక్షంగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్ విజ్ఞాన శాస్త్రంగా విరాజిల్లుతుండెను. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రములకు మూల సిద్ధాంతములయ్యెను. అనాదిగా వేదకాలం నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభావించినట్లుగా తెలుస్తున్నది. భగవానుడు స్వయంగా ఈ లోకంలో అవతరించి ఉన్నప్పుడు మానవుల మార్గదర్శనం కొరకై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రణరంగంలో దేవాది దేవుడు అర్జునుని పక్షం వహించెను. కనుక ధర్మక్షేత్ర వైదిక యజ్ఞ కార్యంలో నిర్వహించబడిన ప్రదేశం అను పద ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయ అవకాశ విషయంలో సంశయంను కనపరచెను. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయవలనను దృఢ నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడిరని కూడా అతడెరుగును. ఏమైనను అతడు అట్లు ప్రశ్నించుట విశేషము. జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకొనలేదు. అంతేకాకుండా అతడు రణరంగంలో తన పుత్రుల విధి ఎలా ఉన్నదో నిశ్చయంగా తెలుసుకోదలిచెను. వైదిక గ్రంథములలో స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడుట చేత యుద్ధ పరిణామంపై ఆ పవిత్ర స్థల ప్రభావం గురించి అతడు మిక్కిలి భయపడసాగెను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత ఆ క్షేత్రం వారి పట్ల అనుకూల ప్రభావంను చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహంతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగం పరిస్థితిని గురించి సంజయుని విచారించెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబమునకు సంబంధించిన వారు. కాని ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావం స్పష్టంగా బయటకు వెల్లడగును. అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులను మాత్రమే కురు వంశీయులుగా పేర్కొని పాండు సంతానంను కుటుంబ వారసత్వం నుండి వేరుపరచెను. ఈ విధంగా సోదరుని పుత్రుడైన పాండవులతో ధృతరాష్ట్రునికి గల సంబంధ విషయంలో అతని భిన్న వైఖరిని ఎవరైనను గ్రహించగలరు. పంట పొలంల నుండి అవసరం లేని కలుపు మొక్కలు తీసివేయబడినట్లుగా ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని
పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠిరుని అధ్యక్షతలో పరమ ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధంగా ఆరంభం నుండే చెప్పుకోబడినది. ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేషార్థం. హరే కృష్ణ.